భారీ భద్రత నడుమ ఫలక్నామా ప్యాలెస్ కు మెస్సీ చేరుకున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఫలక్నామా ప్యాలెస్ కు ఫుట్బాల్ దిగ్గజం చేరుకున్నారు. మెస్సీని కలిసేందుకు 250 మందికి మాత్రమే అనుమతి ఉంది. మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ ఫోటో సెషన్ నిర్వహించనున్నారు. మెస్సీని కలిసే వారికి క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేశారు. ఫలక్నామా ప్యాలెస్ దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. రాత్రి 7:15 మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకోనున్నారు. అభిమానులతో మెస్సీ ఫోటోషూట్ లో పాల్గొననున్నారు. ఫుట్బాల్ మ్యాచ్ లో దిగ్గజ ఆటగాడు మెస్సీ పాల్గొననున్నారు. మెస్సీ దాదాపు 50 నిమిషాల పాటు స్టేడియంలో ఉండనున్నారు. చివరి 20 నిమిషాలు సీఎం రేవంత్ తో మెస్సీ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ తర్వాత చిన్నారులతో మెస్సీ ముచ్చటించనున్నారు. రాత్రి 8:38 స్టేడియంలో మెస్సీ పరేడ్ వాక్ చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఉప్పల్ స్టేడియం నుంచి సునీల్ అందిస్తారు. సునీల్, భారీ భద్రత నడుమ ఫలక్నామా ప్యాలెస్ కు మెస్సీ అయితే చేరుకున్నారు. మెస్సీ స్కెడ్యూల్ సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎదురు చూస్తున్నటువంటి ప్రపంచ ఆటగాడు అటు మెస్సీతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ తలపడినాడు. ఇప్పటికే మొత్తం కూడా స్టేడియం మొత్తం కూడా పూర్తిగా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు మెస్సీ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. మెస్సీతో పాటు అధినేత ఏఐసిసి అధినేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, మరోవైపు అటు డిప్యూటీ సీఎం తో పాటు చాలా మంది అధికారులు, దాదాపు 250 మంది డెలిగేట్స్ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. అంతా కూడా మరి కాసేపులోనే ఉప్పల్ స్టేడియానికి ఉన్నారు. ఇప్పటికే ఫలక్నామా ప్యాలెస్ లో వారి విడిది ఇచ్చిన తర్వాత ఆ నుంచి నేరుగా ముఖ్యమంత్రితో పాటు రాహుల్ గాంధీ, మరోవైపు మెస్సీ, ఈ ముగ్గురు కూడా డైరెక్ట్ గా స్టేడియానికి వచ్చే అవకాశం. 7:15 మెస్సీ స్టేడియానికి ఎంటర్ అవుతాడు. 7:15 నుంచి ఫ్యాన్స్ తో కొద్దిసేపు అతను ఫోటో సెషన్ తర్వాత మ్యాచ్ 7:30 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 7:30 నుంచి దాదాపు 8 గంటల దాదాపు 50 నిమిషాల పాటు మెస్సీ స్టేడియంలోనే ఉన్నారు. ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా దాదాపు 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల నుంచి ఫ్యాన్స్ మొత్తం కూడా ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా పూర్తిగా మెస్సీ రాకతో మెస్సీ వస్తున్నాడని తెలియడంతో మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. ఇప్పటికే టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపులోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రపంచ ఆటగాడితో ఆడనటువంటి దాఖలు ఇప్పటివరకు ఎక్కడా కూడా మనం చూడలేదు. కాబట్టి మొట్టమొదటిసారిగా అది కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా అర్జెంటీనియా సాకర్ కప్ గెలిచినటువంటి ఒక టీం కెప్టెన్ అటు మెస్సీతో తలపడం, ఇది ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఈవెంట్ ని కండక్ట్ చేశారు. ప్రస్తుతం మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ, మరోవైపు సంబంధించిన మెస్సీతో పాటు కొంతమంది అధికారులు, అదేవిధంగా సంబంధించినటువంటి మంత్రులు, డిప్యూటీ సీఎం వీరందరూ కూడా ఉప్పల్ స్టేడియానికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మెస్సీ ఈ రోజు జరిగినటువంటి కొంత సంఘటన నేపథ్యంలో, కలకత్తాలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఇప్పుడు కూడా పోలీసులు అప్రమత్తం కావడుతుంది. మొత్తం కూడా లోపల స్టేడియంలో పోలీసులు తమ ఆధీనంలో తీసుకొని పూర్తిగా దాదాపు 2000 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో పాటు సీసీటీవీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలతో ప్రస్తుతం అయితే నిఘాను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం అయితే ఈవెంట్ అయితే అంటే కల్చరల్ ఈవెంట్ స్టార్ట్ అయింది. ఈ కల్చరల్ ఈవెంట్ లో సింగర్స్ మంగ్లీ వచ్చింది. మంగ్లీతో పాటు చాలా మంది కళాకారులు వచ్చారు. వారందరూ కూడా పాటలు పాడి కొంత ఫ్యాన్స్ ని కొంత ఉత్తేజపరచడానికి కల్చరల్ ఈవెంట్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేశారు. కల్చరల్ ఈవెంట్స్ తర్వాత మెస్సీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు మ్యాచ్ దాదాపు ఒక 50 మినిట్స్ మ్యాచ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ టీమ్ తో ఇతర టీమ్స్ కూడా తలపడినాయి. ఫ్రెండ్లీ మ్యాచ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వారోత్సవాల భాగంగానే ఈవెంట్ ని కండక్ట్ చేసినట్టు ఇప్పటికే గతంలో ముఖ్యమంత్రి కూడా అనేక సార్లు ప్రస్తావించారు. కాబట్టి దీనికోసం రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు రాష్ట్ర పోలీస్ శాఖ కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డితో పాటు మరోవైపు అధికారులు, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుతో పాటు వీరందరూ కూడా అది ప్రతినిత్యం కూడా నిఘాను ఏర్పాటు చేశారు. స్టేడియం ఈ రోజు జరిగినటువంటి కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఇక్కడ జరగకుండా ఉండేందుకు ఎవరిని కూడా ఫ్యాన్స్ ని, బాటిల్స్ కానీ మిగిలినటువంటి బ్యాగ్స్ కానీ ఎవరిని కూడా లోపలికి అలో చేయలేదు. కేవలం పోలీసులు ఏది ఎంటీతో టికెట్స్ తో మాత్రమే లోపలికి వెళ్ళాలి, మొబైల్ తో మాత్రమే లోపలికి వెళ్ళాలి. కానీ మిగిలినటువంటి ఐటమ్స్ ఎవరిని కూడా తీసుకురావడానికి వీల్లేదని పోలీసులు వారందరినీ కూడా కొంత రిస్ట్రిక్షన్ అయితే పెట్టారు. మరోవైపు లోపల ఉప్పల్ స్టేడియంలో కొంత ఫ్యాన్స్ కి కొంత బాత్రూమ్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, కొంత ఫెసిలిటీస్ లో కొంత ఇబ్బందులు తలెత్తినాయి. వారందరూ కొంత ఆ విషయంలో కొంత
నెగ్లెక్ట్ చేసింది స్టేడియం చూసేటువంటి వారందరూ కూడా కొంత నెగ్లెక్ట్ చేశారనే వాదనలు కూడా వినపడుతున్నాయి. మొత్తం మీద మరి కాసేపులోనే లీగల్ గా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మెస్సీ మ్యాచ్, ప్రపంచ ఫుట్బాల్ ఛాంపియన్ గా ఉన్నటువంటి అర్జెంటీనా కెప్టెన్ మెస్సీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటను చూడడానికి ఫ్యాన్స్ ఎంతగానో లీగల్ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపులోనే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 7:10 ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మెస్సీ, అదేవిధంగా రాహుల్ గాంధీ సైతం స్టేడియానికి హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే సునీల్, మరి కాసేపట్లో మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకునున్నారు. ఉప్పల్ స్టేడియానికి పోలీస్ బందోబస్తు ఎంతమందిని ఉంచారు? అలాగే అటు ట్రాఫిక్ సమస్యలను ఎలా నియంత్రిస్తుంది ప్రభుత్వం? ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్ తో పాటు అంతకుముందు ఈ రోజు జరిగినటువంటి ఒక ఉదాహరణ ఏదైతే కలకత్తాలో ఫ్యాన్స్ మొత్తం కూడా చైర్లు విసిరేయడం, బాటిల్స్ విసిరేయడం చూసిన తర్వాత ఫోర్స్ ను మళ్ళీ ఒక అదనంగా 500 మందిని కేటాయించారు. దాదాపు 2500 మందితో పోలీసులు ఉప్పల్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకుంటుంది. మరోవైపు ఉప్పల్ పరిసర ప్రాంతంలో జరిగేటువంటి మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. హెవీ వెహికల్స్ ఎవరు కూడా ఇక్కడికి అలో చేయడం లేదు. కేవలం మెట్రో వాటిని మాత్రమే ఉపయోగించుకోవాలి. మిగిలినటువంటి వాహనాలు, హెవీ వెహికల్స్ ఇవన్నీ కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఫ్యాన్స్ కి ఎక్కడికక్కడ ఇబ్బందులు తలెత్తకుండా, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు ట్రాఫిక్ పోలీసులు అయితే అప్రమత్తం కావడం. ఇక మెస్సీని చూడడానికి కేవలం మన రాష్ట్రం నుంచే కాదు, కేవలం ఇతర రాష్ట్రాల నుంచి, దేశం నలువైపుల నుంచి కూడా ఉప్పల్ స్టేడియానికి తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆల్ టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయినటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగానే తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత పెద్ద ఈవెంట్ ని కండక్ట్ చేశారు. దీనికోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుస్తున్నారు. మరి కాసేపులోనే ఉప్పల్ స్టేడియం వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఫుట్బాల్ డ్రెస్సింగ్ వేసుకొని నేరుగా మ్యాచ్ లోకి దిగుతారు. అతనితో తలపడినారు, మెస్సీతో తలపడినారు కాబట్టి ప్రపంచ ఛాంపియన్ తో తలపడినటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఆడతారు, ఏ విధంగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తారనేది కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుస్తున్న పరిస్థితి మాత్రం ఉప్పల్ పరిసర ప్రాంతంలో నెలకొందని చెప్పవచ్చు. దీపిక, సునీల్, మెస్సీని కలిసేందుకు 250 మందికి మాత్రమే అనుమతి ఉంది. మరి మెస్సీ అభిమానులు మెస్సీని కలిసేందుకు చాలా ఆతృతగా ఉండి ఉంటారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా మెస్సీని చూడడానికి కోసం ఇప్పటికే దాదాపు చాలా మంది ఫ్యాన్స్ ఎంతగానో లీగల్ గా వెయిట్ చేస్తున్నారు. దాదాపు 250 మంది గెస్ట్స్ కూడా ఇప్పటికే అటెండ్ కావడం జరుగుతుంది. దీంతో పాటు సెల్ఫీ తీసుకోవడం కోసం ముందస్తుగానే సెల్ఫీ తీసుకుంటే దాదాపు 10 లక్షల రూపాయలు డొనేట్ చేయాలి. జిఎస్టీతో పాటు 10 lakhs కట్టాలి. కాబట్టి ఇప్పటికే 150 మంది దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఆ 150 మంది ఫ్యాన్స్ మరికాసేపులోనే మెస్సీతో కలిసి ఫోటో దిగిన తర్వాత అతనికి సంబంధించిన ఒక జెర్సీతో పాటు ఒక క్యాప్ కూడా అతనికి ఇస్తూ ఉంటారు, ఫ్యాన్స్ కి ఇస్తూ ఉంటారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశారు. దీంతో పాటు మరోవైపు ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చేటువంటి ఫ్యాన్స్ కోసము లోపల అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరి కాసేపులోనే ఫలక్నామా ప్యాలెస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మెస్సీ, అదేవిధంగా రాహుల్ గాంధీ ముగ్గురు కూడా ఇక్కడ నేరుగా 7:10 ప్రాంతంలో ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. 7:30 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 7:30 నుంచి దాదాపు 50 minutes మెస్సీ స్టేడియంలోనే ఉంటాడు. 50 minutes లో మెస్సీ చాలా మంది అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత కొంత క్లోజింగ్ సెరమనీ కూడా ఉంటుంది. వాళ్ళందరూ కూడా అభిమానం చేస్తారు. వారితో కొద్దిసేపు మాటలు మాట్లాడతారు. అతని యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది, తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదట ఇండియాకు, అది కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి మెస్సీ ఏ రకంగా స్పందిస్తాడు, ముఖ్యమంత్రి ఆట తీరుతో పాటు ముఖ్యమంత్రి ఏర్పాట్లకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, ఫలక్నామా ప్యాలెస్ లో ఇచ్చిన విడిది కావచ్చు, ఫ్యాన్స్ కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఏ విధంగా ప్రపంచ ఆటగాడు మెస్సీ మాట్లాడతా అనేది ఫ్యాన్స్ మాత్రం ఎంతగానో ఆసక్తిగా ఇస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. దీపిక, రైట్ సునీల్, థ్యాంక్ యూ.